అందరికీ నమస్తే. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారం, కృష్ణ తత్వాలను, భక్తి యోగాలను ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రతి ప్రధాన నగరంలో వీరి కృష్ణ మందిరాలు ఉంటాయి. కృష్ణుడి పుట్టుక అద్భుతం, ఆయన లీలలు అద్భుతం, ఆయన చెప్పిన గీత పరమాద్భుతం. ఆయన జగద్గురువు, గురువుగా, స్నేహితుడిగా నువ్వు నా కుటుంబంలోకి వచ్చి మమ్మల్ని చెడు మార్గంలోకి నడిపించకుండా ఉండాలని జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని అడుగులు వేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ చిద్విలాసంగానే ఉంటారు. ఎప్పుడూ విచారంగా ఉన్న సందర్భం కనిపించదు. ఆ పరమాత్మ నుండి ఈ విషయాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా నిలకడగా ఉండాలి. గెలుపోటములని సమానంగా తీసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవలసింది ఆయన స్థితప్రజ్ఞత. శ్రీకృష్ణుని అవతారం, జీవితం పూలపాన్పు కాదు. చిన్నప్పటి నుంచి మేనమామ కంసుడు ఈ పిల్లాన్ని చంపాలని ఎన్నో పథకాలు వేశాడు. పోతనను, బకాసురుడిని, వృషభాసురులని, అనేక మంది రాక్షసులని ఉసిగొల్పాడు. రక్కసి మూకలతో పోరాడితే గాని ఆయనకి విజయం దక్కలేదు. యమునలో ఉన్న నీటిని కాలుష్యపరుస్తున్న కాళీయుడనే సర్పరాజు పడగలపై మర్దనం చేసి ఆ విషాన్ని కక్కించాడు. తన వారిని కాపాడటానికి గోవర్ధనగిరిని తన చిటికెన వేలుపై మోశాడు. 1-2 రోజులు కాదు, 7 రాత్రులు 7 పగళ్ళు. ఎవరి కోసం? తనని నమ్ముకున్న వారి కోసం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మనల్ని నమ్ముకున్న వారి కోసం నిలబడాలి. నమ్ముకున్న ద్రౌపదికి మాన సంరక్షణ గావించాడు. మిత్రుణ్ణి సంతోషపరచడానికి పిడికెడు అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాడు. ధర్మ సంస్థాపన కోసం మహాభారత యుద్ధానికి అర్జునుణ్ణి సిద్ధం చేసి అతని సందేహాలు తీర్చాడు. గురువులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే అందరికంటే ధర్మమే గొప్పదని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాన్ని విడనాడరాదు అని అర్థం. కృష్ణ వేదాంత స్వామిగారు కృష్ణతత్వాన్ని బోధిస్తూ ఒక కథ చెప్పారు. గోకులంలో ఒక వనిత నీళ్ల కుండ తల మీద పెట్టుకునేందుకు ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తుంది. సమయానికి అటుగా వెళుతున్న కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి పిలిచింది. పలకలేదు. వినిపించలేదేమో అని కృష్ణ, కుండ బరువుగా ఉంది, కాస్త సాయం చేస్తావా అని అడిగింది. అయినా పలకకుండా కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈరోజు ఇతనికి ఏమైంది? ఎప్పుడూ అడగకుండానే సాయం చేస్తాడు కదా అనుకుంటూ అతి కష్టం మీద ఆ కుండని మోస్తూ ఇంటికి తీసుకువెళ్ళింది. అప్పటికే ఆమె కోసం ఆమె ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న కృష్ణుడు కుండ దించి పెడతాను రా అన్నాడు. అప్పుడు ఆమె, ఇందాక పిలిచినా రాలేదు, ఇప్పుడు పిలవకుండానే కుండ దించి పెడతాను అంటున్నావు, నీ సాయం నాకేం అక్కర్లేదులే అని అలక వహించింది. అప్పుడు కృష్ణుడు, నేను భారం దించేవాడినే కానీ భారం పెంచే పని నాది కాదు, అయినా నా గురించి తెలిసి కూడా ఇలా అడుగుతావే అని అన్నాడు. సర్లే, ఆ బరువు ఇంకా మోస్తానంటే నీ ఇష్టం అని కన్నయ్య వెళ్ళబోయాడు. దీంతో గోపిక కంగారుగా వెళ్ళి, నీ తత్వం తెలిసి కూడా మాయలో పడి నేను అలా అన్నాను, మరి సంసార భారం మోస్తున్న వారి సంగతేంటి అని అంది. ఎవరు ఎంత భారం పెంచుకున్నా నన్ను శరణు వేడితే దించడానికి నేనెప్పుడూ సిద్ధమే అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ చేయలేని పని అంటూ ఏదీ ఉండదు కదా. చివరిగా నాదొక మాట, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దైవాన్ని నమ్మడం మాత్రం మానకండి. దైవానికి మీ రూపంతో పని లేదు. మీరు బాధపడుతుంటే మిమ్మల్ని చూసి నవ్వదు. మీ గురించి ఎవరికీ చెడుగా చెప్పదు. మీ కన్నీళ్ళకి కారణమవ్వదు. కష్టాలనేవి మన పూర్వజన్మ పాపాలు లేదా స్వయంకృత అపరాధాలు. మనుషులదేముంది, సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటారు. దైవంతో అనుబంధం ఏర్పరచుకోండి. అది అన్ని బంధాల కంటే అతీతమైనది, శాశ్వతమైనది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.